భద్రాద్రి కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది, ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి. మరి ప్రభుత్వం ఉన్నా సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. మంచోడు సర్పంచ్ లేకపోతే, మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే, ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి. అందుకే ఇక్కడికొచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి, 10 సంవత్సరాలు అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడదాం. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో, భట్టి గారితో, పొంగులేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా. పూర్తి స్థాయిలో చర్చించుకుందాం. మిమ్మల్ని అందరినీ కలుస్తా. సమయాభావం వల్ల మా వాళ్ళు చిట్టీలు ఇస్తున్నారు. హెలికాప్టర్ అర్జెంటుగా ఎగరాలి, ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ విజయోత్సవాల గురించి, తెలంగాణ సంబరాలు 8, 9 తారీఖు నాడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఆహ్వాన పత్రికలు ఇచ్చి రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు అడగడానికి ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మన్నించి సెలవు ఇవ్వాల్సిందిగా మళ్ళొక్కసారి మీ దగ్గరికి వస్తా. ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెల్లో సంతోషం ఉంటది. ఎన్నిసార్లు వచ్చినా అదే ఉత్సాహంతో, అదే ఊపుతోని మీరు అండగా నిలబడుతున్నారు. మీ ఉత్సాహాన్ని ఊపిరిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.